అన్న ఇప్పుడే చూశాను దోస్తానా మూవీ అన్న. డైరెక్టర్ ప్రొడ్యూసర్ చాలా అంటే చాలా బాగుంది. ఫ్రెండ్షిప్ గురించి ఒక మదర్ సెంటిమెంట్ గురించి అయితే చాలా బాగుందన్న. అందరు చూడాల్సిన సినిమా. ఈ సినిమాలో ఫైట్స్ చాలా న్యాచురల్గా తీశారన్న. ఆ హీరో గారు ఇద్దరు అయితే చెడు కూడా ఆడేసుకున్నారు సినిమాలో. స్క్రీన్ మొత్తం మీద అసలు ఎక్కడ బోర్ కొట్టకుండా మంచి ఫన్నీగా ఉంటుంది. అసలు మొత్తం కంటెంట్ కానీ స్టోరీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇచ్చి పడేశాడన్న మ్యూజిక్ డైరెక్టర్ ఎవరో కానీ. అన్ని సాంగ్స్ చాలా బాగున్నాయి. చాలా ప్లస్ దోస్తానం అంటే మామూలు దోస్తానం కాదయ్యో, మామూలు దోస్తానం కాదు, ఒక రేంజ్ లో ఉంది దోస్తానం. ఇద్దరు హీరోలు ఏమన్నా చేసిరో మామూలు పర్ఫార్మెన్స్. చెడుగుడు అనుకోరాదు. ఇక సాంగ్స్ కానీ మామూలుగా లేదు. సాంగ్స్ ఫైట్స్ కొరియోగ్రాఫర్ శ్రీగారు ఎక్కడున్నారు? శ్రీగారు మామూలుగా లేదు. హీరోలు సూపర్ అండి, వండర్ఫుల్, సూపర్ ఉందన్న కథ ఇట్లా. కొరియోగ్రాఫర్ సూపర్, శ్రీను గారు సూపర్ కొరియోగ్రాఫర్. ఇట్లా చాలా బాగుందన్న సినిమా దోస్తానం. తప్పకుండా చూడండి, ఫుల్ ఎంజాయ్ ఉంటుంది. నిజంగా చెప్తున్నా, సంక్రాంతికి ఒక మంచి సినిమా రాబోతుంది కాబట్టి ఇలాంటి సినిమాలు ఏ సినిమాలు వచ్చినా చిన్న సినిమా అని కాదు, పెద్ద సినిమా లెక్క చూడండి, అంత బాగుంది. దోస్తానం మామూలు దోస్తానం కాదు, సూపర్ ఉంది బ్రో. సినిమా చాలా బాగుంది. ఇలాంటి సినిమా మళ్ళీ రావాలని అనుకుంటున్నాము. అన్న ఫైట్లు ఉన్నాయి, జంపులు చేశాడు హీరో, ఎగిరెగిరి పొట్టు కొట్టిండు ఒక్కొక్కరిని, ఎవ్వరిని వదలలేదు, మామూలుగా ఎగరలేదన్న. ఒలింపిక్స్ వెళ్తే ఖచ్చితంగా గోల్డ్ మెడల్ మందే లాంగ్ జంప్ లో అన్న. ఏ అన్న మామూలు కాదు, న్యాచురల్ గా హీరోయిన్ గారు చాలా బాగున్నారు. సూపర్ అన్న, ఎక్సైట్మెంట్ వేరే నెక్స్ట్ లెవెల్. ఇంకా అంతే, అన్ని గుజూమ్ షాట్స్ చాలా బాగుంది. స్క్రీన్ లో షేక్ అయిపోయింది అన్న, స్క్రీన్ మొత్తం షేక్. క్లైమాక్స్ 15 minutes 20 minutes ఉంటుంది, స్క్రీన్ షేక్ అవుట్ అంతే అన్న. రొమాన్స్ సీన్స్ ఎలా చేశారు? బ్రో చాలా నేచురల్ గా వచ్చాయి బ్రో. ముద్దులు పెట్టడం మామూలు పెట్టలేవా అన్న? నేచురల్ గా వచ్చాయి బ్రో. అన్న మీరు దోస్తానని పోయిన మా ఫ్రెండ్స్ మీరు గుర్తు చేశారన్న. ఆ ఫీలింగ్స్ మీరే రాశారా, ఎవరైనా రాశారన్న? స్టోరీ కథ మన సిద్ధు స్వరూపం. సిద్ధు అన్న నువ్వు రాసిన కథ ఎలా ఉన్నది అనుకుంటున్నావు అన్న? బ్రహ్మదేవి రాసేది చూడు మనందరికి రాత, నువ్వు అలా రాసావు నీ సినిమాకి. నెక్స్ట్ అన్న మీరైతే మామూలుగా చేయలేదన్న. రామారావు గారు సార్ నిజంగా ఫైట్ మాస్టర్, సూపర్ సార్, వండర్ఫుల్. నిజంగా చెప్తున్నా, ఈ సినిమాలో స్టోరీ హీరో ఎంత ముఖ్యం, ఫైట్స్ అంతా కొట్టేశారు సార్. సూపర్ సార్, నిజంగా ఫైట్స్ అయితే సూపర్, చాలా బాగున్నాయి సార్. నిజంగా ఒక క్లైమాక్స్ ఫైట్ అయితే నిజంగా 1-2 సార్లు చూస్తారు. సినిమా చూసిన వాళ్ళైతే ప్రతి ఒక్కరు స్టోరీ పరంగా హీరో పరంగా నిజంగా డైరెక్టర్ గారు మంచి క్యారెక్టర్ చేశారు సార్. సూపర్. మీ సార్ కూడా ఒక మంచి చిన్న క్యారెక్టర్ అనేది చాలా బాగుంది, ఫుల్ లెంత్ క్యారెక్టర్, అద్భుతం. సినిమా మాత్రం మిస్ కాకండి, చూసి ఆనందిస్తారని కోరుకున్నా. అలాగే ఫైట్స్ కాదు, సాంగ్స్ కానీ సబ్జెక్ట్ కానీ నెంబర్ 1. ఇప్పుడు వరకు రాని సబ్జెక్ట్ ఇది. అందరూ హ్యాపీగా ఉంటారు, బాగా ఉంది, మంచి సినిమా. దయచేసి అందరూ చూసి ఆనందిస్తారని కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. మీరన్న ఒక్కసారి ఎక్స్పెక్ట్స్ పెట్టండి అన్న, నా కోసం అన్న అది పెట్టండి అన్న. మీరు మీ ఫైట్ సీన్స్ చూసి మా బాయ్సే కదన్న, అమ్మాయిలు కూడా హీరోల వెనకాల పడేలా మీరు చేశారన్న. నిజంగానే ఆ సాంగ్స్ అయితే ఎవరు పాడారో కానీ, ఆ మ్యూజిక్ కానీ, హీరో ఫైట్ ఏంటన్న లాస్ట్ అది మీరు చూసారు, ఇలా గుద్దుతారు. ఎన్టీఆర్ గారు మాకు టెంపర్ సినిమాలో ఎలా అయితే గుద్దుతారో ఇందులో అలా గుద్దారన్న. అదే అదిరిపోయింది హీరో అన్న. మీకు చెప్తున్నాను, మీరు తర్వాత ఎన్నైనా సరే సినిమాలు చేయండి, మాత్రం అన్నను మాత్రం మర్చిపోకండి. ఎందుకంటే అన్న మాకు ఈ సినిమా అందించి అన్న నేను సారీ అన్న నా పక్కన ఉన్నాడు అంటే నేను గుర్తుపట్టలేదు, కానీ అన్న యాక్టింగ్ మాత్రం బయటికి లోపలికి చాలా తేడాగా ఉన్నది. అన్న లోపల మాసు మామూలు మాస్ కాదు. ఆ ఫైట్ సీన్ నుంచే బాబు అన్న రొమాన్స్ కాదన్న. నువ్వు రొమాన్స్ కోసం మాట్లాడకుండా ఫస్ట్ ఫైట్ సీన్స్ ఆ కోరిలో జరుగుద్ది బాబోయ్. బాహుబలి సినిమాలోని చూసారా మన ఎవరిని, అతన్ని బాహుబలి ఎలా అయితే దొల్లించాడో మన ప్రభాస్, అలాగన్న దొల్లించాడు అన్న. నీ ఫైట్కి నీ కటౌట్కి ఎంత అన్న మేము ఎంత చెప్పినా తక్కువే. మనకి సంక్రాంతికి మాత్రం ఇదే ద బెస్ట్ మూవీ ఏదైనా ఉంటుందంటే దోస్తాని. ఎందుకంటే మీకు కూడా ఫ్రెండ్స్ ఉంటారు, ఫ్రెండ్స్ వెళ్ళి ఒక్కసారి ఈ సినిమా కానీ చూసారనుకో ఇక్కడికి ఎక్కేస్తుంది అన్న. సినిమా అయితే చాలా బాగున్నది. థ్యాంక్ యూ అన్న. మిత్రులారా ఒక్క నిమిషం.
మిత్రులారా, ఏదైతే దోస్తాన్ మూవీ ఉందో ఎంత బ్రహ్మాండంగా ఉందో నిజంగా చెప్తున్నాను కదా, ఎంత హ్యాపీ అనిపించిందంటే ఒక్క నిమిషం. మిత్రులారా, ఏదైతే దోస్తాన్ మూవీ ఉందో మేము చూసాము, నిజంగా ఎంత హ్యాపీ అనిపించిందంటే నిజంగా నాకు తెలిసి అయితే ఎవరికైనా భూమి జాగా ఉంటుంది లేదో నాకు తెలియదు, కానీ దోస్తు మాత్రం పక్కా ఉంటాడు. అలాంటి దోస్తు కోసమన్నా మనం దోస్తాన్ మూవీ చూడాల్సిందే. నిజంగా చెప్తున్నాను కదా, మన కోసం కాదు, దోస్తాన్ మూవీ చూడాల్సిందే. మరి ఒక విషయం, అక్కడ మేము కూడా ఉన్నాము దాదాపు 10 days. కరోనా సమయంలో ఉన్న డైరెక్టర్ గారు ఎంత కష్టపడ్డారంటే, డైరెక్టర్ గారు నిజంగా చెప్తున్నాను కదా, కరోనా సమయం ఎంత ఉన్నా తను మాత్రం మేము మాస్క్ ధరించి అక్కడ లొకేషన్ దగ్గర ఉన్నాం, కానీ మాత్రం డైరెక్టర్ గారు ఎటువంటి భయం లేకుండా నాకు సినిమానే ప్రాణం అనుకొని నిజంగా చెప్తున్నాను కదా, ప్రత్యేక ధన్యవాదాలు సార్. మీరు ప్రేక్షకుల కోసం ఏదైతే మీరు అంతా చేశారో దోస్తాన్ మూవీ కోసం, మరి అదేవిధంగా కాకుండా సిద్ధన్న గారు ఫైటింగ్, వామ్మో దేవుడా, మామూలు ఫైటింగ్ కాదు అమ్మ దేవుడా, నిజంగా చెప్తున్నా కదా, ప్రతి ఒక్క ఊపు, ప్రతి ఒక్క జంపు ఎక్కువైతే హీరో మెయిన్ లీడ్గా ఈయన కనిపించారు. నిజంగా చెప్తున్నా, కానీ ఇద్దరు తగ్గలేదు. ఆ కార్తిక్ అన్న కాదు, ఈయన కాదు, ఇద్దరు తగ్గలేదు, మామూలు తగ్గలేదు. కానీ నిజంగా చెప్తున్నా కదా, మెసేజ్ మాత్రం చాలా ఎంత బెస్ట్ ఉందన్న, నిజంగా చెప్తున్నాను కదా, మెసేజే ఉంది. తల్లి గురించి నా కంట్లో నుంచి నీళ్ళు వచ్చినాయి అన్న, నిజంగా చెప్తున్నాను. ఒక కార్తిక్ అన్న ఒక మెసేజ్ చెప్తాడు, అబ్బా దేవుడు అన్న, నిజంగా చెప్తున్నా కదా, మీ డైరెక్టర్ గారికి మరియు హీరో గారికి ఖచ్చితంగా ఇలాంటి మూవీస్ మా కోసం తీసుకెళ్ళాలి. మరి మా పిల్లలు కూడా ఇందులో చేశారు, చాలా హ్యాపీ అనిపించింది సార్. మరొకసారి మీకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్. దోస్తాన్ లెక్కన ఉంది, మస్తు ఉంది. చిన్నప్పటి నుంచి అనాథాలే దోస్త అయితే ఎట్లుంటుందని చెప్పేసి చూపించారు, చాలా బాగుంది మూవీ. దోస్తాన్తో వచ్చారా, ఒకరు వచ్చారా? నేను ఒక్కదాన్ని వచ్చిన, దోస్తులు లేరు నాకు. సో ఇలా దోస్తాన్ని చూస్తే మంచిగా అనిపించింది, కానీ రియల్ లైఫ్లో అట్లా దోస్తులు లేరు, వేస్ట్గా ఉన్నారు మొత్తం. ఇట్లాంటి దోస్తులు ఉంటే మస్తు ఉంటుంది. ఇంకోటి మూవీ వచ్చేసి మంచి కంటెంట్. లేదు దోస్తాన్ని ఇప్పుడే చూసి డ్యాన్స్ వస్తుంది అనమాట. ఇలా డ్యాన్స్ చాలా బాగుంది ఒక సాంగ్లో. డ్యాన్సా? ప్రభుదేవ మాస్టర్ బాగా చేస్తారు. ఫైట్స్ బాగున్నాయంట, పీటర్ హెన్రీ బాగున్నాయి. ఫైట్స్ అయితే అసలు మామూలుగా లేదు. ఫైట్ మాస్టర్ ఎవరో కానీ అదర్స్ మామూలుగా. స్టోరీ కూడా ఇద్దరు, అంటే 2 లవ్ స్టోరీస్ డిఫరెంట్ చాలా బాగుంది. హీరోయిన్స్ ఇద్దరు ఉన్నారు, ఇద్దరు బాగున్నారు. నాకంటే బాగున్నారు కాబట్టి సినిమాలో పెట్టారు. సో చాలా బాగుంది అండ్ మంచి కంటెంట్. అమ్మాయిలకి ఎప్పుడు ఏదో ఒకటి జరుగుతూనే ఉంది, ఈ మూవీలో కూడా అదే చూపించారు. సో అమ్మాయిలకి రక్షణ ఉండాలి. సో థ్యాంక్ యూ. సక్సెస్ఫుల్. మళ్ళీ నెక్స్ట్ మూవీ కూడా ఇంకా హిట్ తీయాలి. ఇట్లనే రాబోయే కాలం నెక్స్ట్ ఇయర్ సంక్రాంతి కూడా బాగా బ్లాక్ బస్టర్ ఇవ్వాలి. మీరు యాక్టింగ్ చాలా బాగా చేసిండండి హీరో. ఇంకోటి ఏంటంటే ఫైట్స్ చాలా వెరైటీగా ఉన్నాయి, న్యూ మోడల్ కొత్తగా తీసిండ్రు. ఇంకోటి తెలుసా, యాక్టింగ్ చేసేటప్పుడు కూడా అసలు హీరోనా కదా అనిపించిండు, వెరైటీగా చేసిండు. మూవీ చూస్తుంటే నీకు ఒక స్నేహం అంటే కదా సినిమా గుర్తొస్తుంది మీకు. అంత బాగుంది సినిమా. కానీ హీరోయిన్ యాక్టింగ్ కానీ హీరో యాక్టింగ్ కానీ చాలా బాగుంది. మళ్ళీ ఇంకోసారి చూడాలనిపిస్తుంది. మళ్ళీ నెక్స్ట్ టైం మళ్ళీ పోదాం అనుకుంటున్నాం మేము షోకి. మీ కంగ్రాచులేషన్స్ సార్. మీ మూవీ ఇంకా సక్సెస్ కావాలి, ఇంకా మరీ రావాలి, ఇంకా రావాలి మూవీస్. ఓకే. చూస్తానో చూడండి అనుకున్నా. సో నాకైతే దోస్తాన్ మూవీ చూసినాక మాత్రం మళ్ళీ నా ఫ్రెండ్స్ చేసే కొన్ని వాళ్ళ లవ్ స్టోరీస్ ఇవన్నీ గుర్తొచ్చినాయి. సీరియస్లీ లాస్ట్లో అయితే ఏడిపించింది బ్రో. అంటే ఈ రీసెంట్ టైంలో ఇలాంటి ఒక ఎమోషనల్ మూవీ అయితే నేనైతే చూడలేదు. ఎలా ఉంటుందంటే అంటే మొత్తం స్టోరీ అయితే చెప్పడం, ఒక 2 లవ్ స్టోరీస్ ఉంటాయి. సో ఒక పర్సన్కి KGF ఎలివేషన్స్ కాదు బ్రో, అలా ఏం కాదు, కానీ ఒక ఫీల్ గుడ్ ఒక లవ్ స్టోరీ. అంటే ఎలా ఉంటుందంటే ఇప్పుడు ఒక అనాథ క్యారెక్టర్ ఉంటుంది అన్నమాట హీరోది. సో ఆ సీన్ సెంటిమెంట్స్ పండుతాయి భయ్యా, మైండ్ పోద్ది. రొమాన్స్ అయితే యూత్కి కావాల్సిన రొమాన్స్ ఉంది అతన్ని నేనేం చెప్పను. సో సినిమా మాత్రం దోస్తాన్ మూవీ. సో ప్రతి ఒక్క యూత్ లవర్స్ ప్రతి ఒక్కరు వచ్చైతే ఎంజాయ్ చేయొచ్చు. కొన్ని ఎమోషనల్ సాంగ్ ఉంటుంది బ్రో, లిటరల్గా నాకైతే మైండ్ పోయింది. హ్యాపీ డేస్ వేరు, ఇది వేరు. సో మీరు చూడాలి, చూస్తే మాట్లాడతారు, దీని గురించే మాట్లాడుకుంటారు. సినిమా అయితే నాకు అల్టిమేట్ అనిపించింది, సూపర్ మూవీ. భయ్యా ఈరోజు నేను చూసిన సినిమా దోస్తానా, మామూలుగా లేదు భయ్యా. సినిమా అడావుడి కాదు, ఫ్రెండ్షిప్ అంటే నిజమైన ఫ్రెండ్షిప్ అంటే దోస్తానా భయ్యా. ఎరగదీస్తాడు దోస్తానా, అది ఎరగదీస్తాడు సినిమా. ఫ్రస్ట్రేషన్ మామూలుగా లేదు. సినిమా క్లైమాక్స్లో కానీ ట్విస్ట్లో కానీ హైలైట్ భయ్యా. నాకైతే నచ్చింది, మీకు కూడా నచ్చుతుంది. సినిమా ఫ్యాంటాస్టిక్ భయ్యా. దోస్తానా గురించి ఎంత చెప్పినా తక్కువే. అరుపులు, అరాచకాలు, సినిమాలోని రొమాన్స్లు, సస్పెన్స్లు ప్రతిదీ భయ్యా. ఏ మాత్రం ఎక్కడ తగ్గకుండా ఎరగదీస్తాడు. నాకైతే సినిమా బాగా నచ్చింది, మీకు కూడా నచ్చుతుంది. ఎందుకంటే మార్కెట్లోకి ఎన్నో సినిమాలు వస్తుంటాయి, పోతుంటాయి, కానీ కొన్ని సినిమాలు గుర్తుంటాయి. సో అటువంటి సినిమా ఈ సినిమా అనమాట. నాకైతే నచ్చింది, మీకు కూడా నచ్చుతుంది. ఫ్రెండ్షిప్ భయ్యా. ఫ్రెండ్షిప్ అంటే బిగ్ షిప్ ఇన్ ద వరల్డ్ అంటాం. సో అటువంటి ఫ్రెండ్షిప్ కోసం ఎంత చెప్పినా తక్కువే. ఫ్రెండ్ అంటే ఈ రోజుల్లో ఎలా ఉండాలంటే, నాకు ఎవరు లేకపోతే పక్క వాళ్ళు ఎవరు నాకు ఇచ్చేయాలి, అది నిజమైన ఫ్రెండ్షిప్.
నాకు అప్పు ఉందంటే నా అప్పు వాడు తీర్చాలి, అది నిజమైన ఫ్రెండ్షిప్. అలాంటి ఫ్రెండ్షిప్ ఈ రోజుల్లో ఎక్కడ ఉంది భయ్యా? నన్ను అడిగితే అదే నిజమైన ఫ్రెండ్షిప్, అదే నిజమైన ఫ్రెండ్షిప్. సో అటువంటి ఫ్రెండ్షిప్ ఉండాలి జీవితాలు. చెప్తాను, పిల్లల చదువు ఇంటికి వెలుగు అంటారు, గుర్తుందా? అలానే పక్కోడి గర్ల్ ఫ్రెండ్ నాకు ఇస్తే అది నిజమైన ఫ్రెండ్షిప్. నా అప్పు పక్కోడి తిడితే అది నిజమైన ఫ్రెండ్షిప్. అటువంటి ఫ్రెండ్షిప్ ఉండాలి భయ్య. అలాంటి ఫ్రెండ్స్ ఎక్కడ ఉన్నారో నిజంగా ఎక్కడున్నా ఎలా ఉన్నా సుఖంగా ఉండాలి. అటువంటి దోస్తానం ఉండాలి, అది దోస్తాన. ఎంత చెప్పినా తక్కువే. సినిమా చూడండి, మంచి సినిమా, మంచి ఎంటర్టైన్మెంట్, స్క్రీన్ ప్లే, డైరెక్షన్, బీజిఎం, ప్రతి ఒక్కటబ్బా. మెయిన్ డ్యాన్స్ అంట, ఎరగదీస్తే డ్యాన్స్ దింపాడు భయ్య హీరో, మామూలుగా దింపలేదు, అరాచకం. ఇంకా పోతే ఆ రొమాన్స్ గురించి మనం ఏం చెప్తాం భయ్య? అదిగో భయ్య అక్కడే ఉన్నాడు టోపీ వేసుకొని, తప్పు చేస్తాడు అవుతాడు బాపే, అక్కడ హీరో పెట్టుకున్న టోపీ తిప్పు, అది సూపర్. ఎంత చెప్పినా తక్కువే నిజంగా. వస్తున్నా భయ్యా, ప్రపంచంలో అతిపెద్ద షిప్ ఫ్రెండ్షిప్పే భయ్యా. నిజంగా ఫ్రెండ్షిప్పే. ఈ రోజులో ఫ్రెండ్షిప్ అంటే ఎలా ఉండాలంటే, నా గర్ల్ ఫ్రెండ్ లేకపోతే పక్కోడు గర్ల్ ఫ్రెండ్ నాకు త్యాగం చేస్తే నిజమైన ఫ్రెండ్షిప్. నా అప్పు పక్కోడు తెచ్చి అది నిజమైన ఫ్రెండ్షిప్. సూపర్ భయ్య, అటువంటి మంచి సినిమా అందించారు. నిజంగా సూపర్ సినిమా, చాలా బాగుంది. ప్రతి ఒక్కరు రండి, మంచి ఎంటర్టైన్మెంట్. ఇప్పుడు ఇవన్నీ అన్నసరి టాపిక్ వెళ్ళిపోతుంది. అన్న అది కాదన్న, అన్న మీ అందరికి ఏం చేసినా అనవసరంగా నాకు మాత్రం హీరోయిన్ తీసుకురాలేదన్న. నేను ఈ రోజు స్కూల్ మానేసి మరీ వచ్చానన్న. ఓకే భయ్యా, టేస్టీగా ఉంటది వైన్, ఎరగదీసింది హీరోయిన్. అన్న హీరోయిన్ అనకన్నా హీరోయిన్ గారే, అక్షరం మొదటి అక్షరం జీరో, ఎరగదీసాడయ్యా హీరో. సో రండి, సినిమా చూడండి, చాలా బాగుంది, మంచి ఎంటర్టైన్మెంట్. అన్న నువ్వు మీరిద్దరికి చెప్తున్నాను, మీరు పెద్దోళ్ళు ఇవ్వచ్చు కానీ మీరు ఇలా చాలా తప్పు అన్న. ఎందుకంటే మాకు హీరోయిన్ అయితే ఇతను తీసుకురావాలి, నువ్వు మళ్ళీ హీరోయిన్ అంటున్నావు కదా, హీరోయిన్ గారే అనాలన్నా. ఫస్ట్ స్కూల్కి వెళ్ళి చదువుకో. స్కూల్ మానేసి మరీ వచ్చానన్న. అన్న థ్యాంక్ అన్న, నేను నీకు థ్యాంక్ యూ ఇవ్వనన్నా. సినిమా మనకి ఎగ్జిబిషన్ ఫైట్లో మన హీరో గారు చేసే ఫైట్ నిజంగా చాలా టెన్షన్ వేసిందండి. ఎందుకంటే మనం నార్మల్గా ఎక్కితేనే భయం వేస్తుంది, అలాంటి దాన్ని ఫైట్ చేశారంటే నిజంగా హ్యాట్స్ ఆఫ్ హీరో గారికి. నిజంగా ఫైట్ మాస్టర్ కూడా చాలా ఎక్సలెంట్ అండి. నిజంగా ఈ రోజుల్లో డ్రగ్స్ కోసం అన్ని కిడ్నాప్లు అన్నీ జరుగుతున్నాయి, అమ్మాయిలకు మత్తు మందులు ఇచ్చేసి అదే దీని మీద మన డైరెక్టర్ గారు తీశారన్న. నిజంగా చాలా మంచి మెసేజ్ ఇచ్చారు. దోస్తరని పేరుకి సినిమా న్యాయం చేశారని. నిజంగా ఇంకా రొమాన్స్ కోసం చెప్పవసరం లేదు, హీరోయిన్ల మధ్య చాలా ఎక్సలెంట్గా చేశారన్న. రొమాన్స్ మాత్రం అబ్బా మెంటల్ వచ్చేసింది అన్న. నిజంగా చాలా లేదన్న, చూస్తా ఓకే అన్న. సినిమాని థియేటర్ మాత్రమే వాచ్ చేయండి అన్న, పైరసీ వద్దు. టీం అందరికి ఆల్ ది బెస్ట్. బ్రో ఇప్పుడే చూశాను దోస్తానా మూవీ. ఒక ఫ్రెండ్షిప్ గురించి, ఒక మదర్ సెంటిమెంట్ గురించి చాలా బాగా తీశారు డైరెక్టర్ గారు కమ్ ప్రొడ్యూసరు. సో చాలా బాగుంది. ఈ సినిమాలో మెయిన్గా చెప్పుకోవాల్సింది మ్యూజిక్ కన్నా అన్ని పాటలు సిచ్యువేషన్కి తగ్గట్టు. సో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే, ఫైట్స్ అప్పుడు అయితే వేరే లెవెల్ అన్న. ఫైట్స్ కోసం హీరో గారు చాలా కష్టపడ్డారు. అన్ని న్యాచురల్ ఫైట్స్, ఎన్ని జంపులు చేశాడు, ఎన్ని సీన్లు చేశాడు, న్యాచురల్గా అక్కడ పడిపోవటం, మట్టిలో పడిపోవటం అనేది చాలా బాగుంది. సో హీరో గారు పడ్డ కష్టానికి ఇది మంచి రిజల్ట్ అనమాట. చాలా బాగుంది సినిమా. సో ఇద్దరు హీరోలు, ఇద్దరు హీరోయిన్లు సినిమా మొత్తాన్ని చెడుగుడాట వేసుకున్నారు. రొమాన్స్ సీన్స్ కూడా చాలా బాగున్నాయి. సో అందరు చూడాల్సిన సినిమా దోస్తానం. డైరెక్టర్ గారు, ఆ కొరియోగ్రాఫరు, సాంగ్స్, మ్యూజిక్ డైరెక్టరు చాలా లొకేషన్స్ కూడా చాలా బాగున్నాయి. డైరెక్టర్ గారు ఎక్కడ తగ్గకుండా, ప్రొడ్యూసర్ ఆయనే కాబట్టి మంచిగా విజువల్స్ వచ్చేసాయి. చాలా బాగుంది. హీరోయిన్స్ బ్రో దోస్తాను చూశాను బ్రో. మూవీ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఒక ఫ్రెండ్షిప్కి ఎంత వాల్యూ ఇస్తారో క్లారిటీగా చూపించారు డైరెక్టర్ గారు అండ్ హీరో గారు ఉన్నారు. ఫైట్ సీన్లు, జంపింగ్ కానీ ఏనా అసలు మామూలు లేదన్నా, నెక్స్ట్ లెవెల్లో ఉంది. మేము చెప్పాల్సింది ఏంటంటే ఇద్దరు అనాథులు కష్టజీతంతో ఎదుగుతారు, బాగా కష్టపడి. సో మీరు అనాథులని ఎప్పుడు ఫీల్ అవ్వమాకండి. మీకంటూ ఎవరో ఒకరు ఆపదలో ఆదుకోవడానికి వస్తారు. ఈ మూవీలో ఇద్దరు హీరోల్ని అలాగే ఆదుకుంటారు. సో అలా కంటిన్యూ అయితే ఈ స్టోరీ అయితే చాలా బాగుంది. ఎక్కడ ఇంత కూడా డ్రాప్ అనేది లేదు. మేము చెప్పాల్సింది ఏంటంటే ఫైట్లు మాత్రం వేరే లెవెల్లో ఉన్నాయి. నాకు ఆ ఫైట్లు చూసినప్పుడు సరైన వాళ్ళు అల్లు అర్జున్ గారు ఇలా నడుము మీద ఉంచి కొడతారు సార్, సేమ్ అదే ఫైట్ ఒకటి రిపీట్ అయింది. విజువల్ అయితే మామూలు పడలా. ఇకపోతే హీరో గారి యాక్టింగ్ ఫస్ట్ టైం అయినప్పటికీ ఇంకొంచెం ఇంప్రూవ్ అవ్వాలి, కానీ బాగా చేశారు.
ఫస్ట్ అయినప్పటికీ చాలా బాగా చేశారు. హీరోయిన్గా ఇద్దరు బాగా చేశారు. హీరోయిన్ ఇద్దరు బాగా అసలు ఉన్న కొంతసేపటికి వాళ్ళు యాక్టింగ్ మాత్రం నెక్స్ట్ లెవెల్లో. ఇక మెయిన్ హీరోయిన్ వచ్చేసరికి హీరో సార్ మీరు యాక్ట్స్ ఆఫ్ సార్, మీ యాక్టింగ్ నెక్స్ట్ లెవెల్. ఆయన చూస్తుంటే ఒక మినీ మహేష్ బాబు లాగా ఉన్నారు. చాలా బాగా చేశారు. డైరెక్షన్ చాలా బాగుంది. ప్రొడ్యూసర్ ఇంత కష్టపడి ఇలాంటి స్టోరీలు తీసినందుకు ప్రొడ్యూసర్ గారికి సార్ హ్యాట్స్ ఆఫ్ సార్. మీరు ఎక్కడున్నా ఇలాంటి సినిమాలను ఇంకా మీరు ఎంకరేజ్ చేసి కొత్త వాళ్ళకి అవకాశం ఇచ్చి చేయాలని. డైరెక్టర్ ప్రొడ్యూసర్ ఒక ఆయన అంట సొంతగా ఆయన కష్టజీవితంతో ఆయన చేశాడు మూవీ నెక్స్ట్ లెవెల్. స్టోరీ మాత్రం చాలా బాగుంది భయ్య, వేరే లెవెల్. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కొట్టారు, అన్ని సినిమాలు రిపీట్ చేసినట్టు అనిపించింది, కానీ అలా కాదు, నెక్స్ట్ లెవెల్లో కొట్టారు. మరో అకౌంట్ అనుకోవచ్చు. నిజంగా చాలా బాగుంది. అది దోస్తానన్న అసలుకి ఫస్ట్ నుంచి ఒక అనాథల నుంచి వాళ్ళు ఇడిపోయి, అంటే ఇప్పుడున్న కొందరు మన రేప్ సీన్లు జరిగినాయి కదా, ఆ నుంచి ఒక అనాథ అయితే వాళ్ళ అనాథలు ఫ్రెండ్షిప్ ఎలా అయ్యిండ్రు, వాళ్ళ ఫ్రెండ్షిప్ బ్యాండింగ్ అనేది ఎలా ఉంది అంటే, ఇప్పుడు ఒక అన్న చెప్పిండు నాకు లవర్ లేకుండా వన్ లవర్ ఇవ్వాలన్నట్టు, పెగ్గు కానీ డబ్బులు కానీ అలాంటి నిజంగా అప్పుంటే తీస్తే నిజంగా అంటే అలాంటి ఫ్రెండ్షిప్ ఉంటే బాగుంటుంది. నిజంగా అంటే సూపర్ ఉంటుంది. నిజంగా నాకు లవర్ లేదు, మా ఫ్రెండ్ కాదు ఒక లవర్. ఇంతవరకు ఇదేనా ఫ్రెండ్షిప్? ఏంది బ్రో తిన్నిక డబ్బులు ఇచ్చలేరు బ్రో. ఇదా అసలుకి నాకు ఆకలి అవుతుంటే ఇదేనా బ్రో ఫ్రెండ్షిప్? ఈ డొక్కుల లారీ కన్నద్దాలు పెట్టుకొని బిల్లాప్ కొడుతుండు మా ఫ్రెండ్. మళ్ళీ ఏదో చెప్తుండు. నిజంగా అంటే కొద్దిగా బాగానే ట్రై చేసినారు బ్రో డైరెక్టర్ అయితే మంచిగా. అయితే కొద్ది బీజం చాలా బాగా అనిపించింది. కొద్దిగా అది గేట్ నుంచి దుంకే సీన్ కానీ లిప్ కిస్ కానీ ఫైట్ సీన్స్ బాగుండేవి. ఇంకా నెక్స్ట్ ఫిలిం అనేది ఇంకా మంచి ఇంప్రూవ్గా ఇంకా బాగా తీస్తే బాగుంటుంది అనిపించింది. ఓవరాల్ అయితే చిన్న సినిమా అయినా బాగానే. బ్రో ఏం సినిమా బ్రో? దోస్తాన్ భయ్య ఎలా ఉంది భయ్య? ప్రశాంతంగా మూడుకుంటామని సినిమా తీసుకొచ్చాడు. ఏం సినిమారో బాబు అని చెప్పి 10 నిమిషాలు చూశాను, అలాగే ఇంట్రెస్ట్ వచ్చేసి కూర్చొస్తుంది భయ్య. అంత బాగుంది సినిమా. ఏం చెప్తాను భయ్య ఫ్రెండ్షిప్ గురించి, ఎండ్లెస్షిప్ ఫ్రెండ్షిప్ సినిమా అయితే ఓవరాల్గా చాలా అంటే చాలా బాగుంది. మదర్ సెంటిమెంట్ కానీ వాళ్ళిద్దరు మరి ఫ్రెండ్షిప్ కానీ లవ్ ఎలిమెంట్స్ అన్నీ చాలా అంటే చాలా బాగున్నాయి. వాళ్ళ పెర్ఫార్మెన్స్ మెయిన్గా ఈ మూవీ మెయిన్గా వచ్చింది కాన్సెప్ట్ బేస్ చేసుకొని వచ్చింది ఆ సినిమా. కాన్సెప్ట్ వచ్చిన సినిమాలు ప్రతిదీ మన తెలుగు ఆడియన్స్ ఎలా హిట్ చేస్తారు కదా, ఈ సినిమాను కూడా అలాగే హిట్ చేస్తారు, కన్ఫామ్గా హిట్ చేస్తారు. ఎందుకంటే కంటెంట్తో వచ్చిన సినిమా కన్ఫామ్గా. రేపు సంక్రాంతి వరకు ఈ సినిమాకి తిరుగులేదు భయ్య, దోస్తాన్ సినిమాకి తిరుగులేదు. 100% రికార్డ్స్ అన్ని కొట్టేస్తుంది ఈ సినిమా. మన దోస్తాన్ సినిమాకి ప్రొడ్యూసర్ కానీ డైరెక్షన్ కానీ మన సత్యనారాయణ గారు అంట, కానీ మన ప్రేమదేశం డైరెక్టర్ని తలపించాడు భయ్య. రానున్న రోజుల్లో శేఖర్ కమ్ల గారు దాన్ని ఏమంటారు, ఆయన రేంజ్లో సినిమాలు అయితే చేస్తాడు. అలా ఉంటాయి అన్నమాట సినిమాలు. ఎందుకంటే నాకు ఈ సినిమా చూసినప్పుడు నాకు శేఖర్ కమ్ల గారే గుర్తొచ్చారు. ఆయన డైరెక్షన్ గుర్తొచ్చింది, ఆయన స్క్రీన్ ప్లే గుర్తొచ్చింది. రేపు రానున్న రోజుల్లో కూడా శేఖర్ కమ్ల గారి లాగా చేస్తారని నాకు అనిపిస్తుంది.